దేవుడు రెండు విషయాలు చేయాలి ఆయన న్యాయాన్ని బట్టి. మొదటిగా ఖండం చేయాలి, తీర్పు తీర్చి పాపి అని చెప్పి శిక్షించాలి, పనిష్ చేయాలి. అలాగే ఆయన ప్రేమ కలిగిన వాడుగా మనిషిని రక్షించాలి. ఈ రెండు కూడా సిలువలో మిళితమై మనిషికి రక్షణను, పాప క్షమాపణను అనుగ్రహించే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మనందరి పాపముల కొరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ సిలువ మీదకెక్కి ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా, పాపం ఎరగని వాడై ఉండి కూడా ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? బైబిల్ చెప్తుంది 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను దేవుడు మన కోసము పాపంగా చేశాడు. జీసస్ బికేమ్ సిన్ ఫర్ us. ఆ పాపాన్ని తండ్రి అయిన దేవుడు ఆయన శిక్షించాడు. మన మీదకి రావాల్సిన ఉగ్రత, మన మీదకి రావాల్సిన దేవుని న్యాయమైన తీర్పు తన కుమారుని మీదకి వెళ్ళింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతాం, ఆయన నలుగగొట్టుట తండ్రికి